బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే పేరు మారుమోగిపోతోంది. అతనే పవర్ హౌస్ రణ్వీర్ సింగ్. ధురంధర్తో మొదలైన ప్రభంజనం ఇప్పుడు ధురంధర్ 2తో విశ్వరూపం చూపిస్తోంది. థియేటర్ల దగ్గర రణ్వీర్ మేనియా చూస్తుంటే ఈ సినిమా ఏకంగా 1500 కోట్ల గ్రాస్ను కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సోషల్ మీడియా వేదికగా రణ్వీర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతా బాగుంది, కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న అందరినీ వేధిస్తోంది. రణ్వీర్ ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఆయన అర్ధాంగి స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఎందుకు మౌనంగా ఉన్నారు? గతంలో ధురంధర్ పార్ట్ 1 విడుదలైనప్పుడు డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ కాగానే దీపిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. రణ్వీర్ విజయాన్ని తన సొంత విజయంగా భావించి అభినందించారు. సాధారణంగా రణ్వీర్ ఏ చిన్న ఘనత సాధించినా దీపిక వెంటనే స్పందిస్తుంటారు. అది వారిద్దరి మధ్య ఉన్న బంధానికి నిదర్శనం. అలాంటిది ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయే రేంజ్ హిట్ కొట్టినప్పటికీ ఆమె నుంచి కనీసం ఒక పోస్ట్ కూడా రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీపికా పదుకునే పాటిస్తున్న ఈ వ్యూహాత్మక మౌనం వెనుక కారణం ఏమై ఉంటుంది? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొందరు నెటిజన్లు ఆమె తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే స్పందించలేకపోయారని అంటున్నారు. మరికొందరు వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండి ఉంటాయా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా వీరిద్దరి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తాయా అనే కోణంలో కూడా చర్చలు మొదలుపెట్టారు. సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు రావడం సాధారణ విషయమే. ఈ క్రమంలోనే మరికొన్ని ఆసక్తికరమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం దీపికా ప్రస్తుతం తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలై ఇంకా 2 రోజులే అయింది. వీకెండ్ ముగిసేలోపు ఆమె ఒక గ్రాండ్ పోస్ట్తో అందరి నోళ్లు మూయిస్తారని దీపికా సన్నిహితులు చెబుతున్నారు. రణ్వీర్ సాధించిన ఈ హిమాలయం అంతటి విజయం గురించి ఆమె ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతారని, తనదైన శైలిలో భర్తకు అభినందనలు తెలుపుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ధురంధర్ 2తో రణ్వీర్ సింగ్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. ఇక దీపికా రియాక్షన్ కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిందే.